వెల్కమ్ టు AP7 AM. తిరుమల శ్రీవారి ట్రస్టుల్లో దేనికి విరాళమిస్తే ఏ సేవకు వెళతాయో తెలుసా? తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు విరాళాలు ఇచ్చేందుకు టీటీడీ 10 ట్రస్టులను ఏర్పాటు చేసింది. అన్నప్రసాదం నుంచి ఆపన్నులకు అత్యవసర చికిత్సలు అందించడం దాకా ఎన్నో సేవలు అందిస్తోంది. మీరు ఏ రకమైన దానం చేయాలనుకుంటే మీరిచ్చే ధనం ఏ సేవకు వినియోగించబడాలంటే ఆ ట్రస్టుకు విరాళంగా ఇవ్వచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానం మహాపుణ్యం అన్నది నానుడి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు పేద ధనిక తేడా లేకుండా అందరికీ అన్నదానం చేయడమే ఈ ట్రస్ట్ లక్ష్యం. దీనికి ఇచ్చే విరాళాలు అన్నదానానికి వినియోగించబడతాయి. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయో ట్రస్ట్ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు వారికి మంచి విద్యాబుద్ధులు చెప్పించేందుకు ఈ ట్రస్టును ఏర్పాటు చేశారు. దీనికి అందే విరాళాలతో శ్రీ వెంకటేశ్వర బాలమందిర్తో పాటు మరెన్నో స్కూళ్లు, కాలేజీలలో పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్. ట్రస్టుకు అందే విరాళాలతో గుండె జబ్బులు, కిడ్నీ, మెదడు సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి వాటితో బాధపడుతున్న పేదలకు ఉచిత వైద్యం అందిస్తారు. వారికి అవసరమైన వైద్య పరికరాలను ఇస్తారు. ఈ ట్రస్ట్ కిందే శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్కు విడిగా విరాళాలు ఇవ్వచ్చు. గుండె జబ్బులతో బాధపడుతున్న పేద పిల్లల్లో ఒక్కొక్కరు చికిత్సకు అయ్యే మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక పేద చిన్నారికి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతామన్నమాట. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రదాయని స్కీమ్. దీనికి ఇచ్చే విరాళాలను పేదలకు అతి తక్కువ ధరలో అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన స్విమ్స్, ఇతర ఆసుపత్రుల నిర్వహణ కోసం వినియోగిస్తారు. చిన్న పెద్ద అన్ని ఆరోగ్య సమస్యలకు వీటిలో వైద్యం అందిస్తారు. ఇక దీనిలోనే స్విమ్స్ ఆసుపత్రికి విడిగా విరాళాలు ఇవ్వచ్చు. ఆ నిధులతో గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా వైద్యం, మందులు అందిస్తారు. శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్ ట్రస్ట్. వికలాంగులు, పోలియో బాధితులు, వెన్నెముక దెబ్బతిన్న వారు ఇలాంటి వారికి ఆధునిక వైద్యం, ఉచితంగా పరికరాలు అందజేసేందుకు టీటీడీ ఈ ట్రస్టును ఏర్పాటు చేసింది. వికలాంగుల్ని ఆదుకోవాలనుకునే వారు ఈ ట్రస్టుకు విరాళాలు ఇవ్వచ్చు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ ట్రస్టుకు ఇచ్చే విరాళాలను గోవుల సంరక్షణ కోసం వినియోగిస్తారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర డైరీ ఫామ్లో ఆవులను సంరక్షిస్తున్నారు. వాటి నుంచి వచ్చే పాలను, పెరుగు, నెయ్యి వంటి ఉత్పత్తులను శ్రీవారి ఆలయంలో పూజలకు, అన్నదానానికి, ఆసుపత్రుల్లో పేదలకు అందించేందుకు ఉపయోగిస్తారు. శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన పేద విద్యార్థులు ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసేందుకు వీలుగా స్కాలర్షిప్లను ఈ ట్రస్ట్ కింద అందజేస్తారు. పేద విద్యార్థుల చదువుకు తోడ్పడాలనుకునే వారు ఈ ట్రస్టుకు విరాళాలు ఇవ్వచ్చు. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. వేదాల అధ్యయనం, పరిరక్షణ, వేద విద్యాబోధన కోసం ఈ ట్రస్టును టీటీడీ ఏర్పాటు చేసింది. వేదాలకు సంబంధించిన అంశాలపై కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులకు ఈ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తుంది. వేదాల పరిరక్షణకు తోడ్పడడం కోసం ఈ ట్రస్టుకు విరాళాలు ఇవ్వచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. దీనికి ఇచ్చే విరాళాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపకల్పన, ప్రసారం కోసం వినియోగించబడతాయి. మీరు ఏ ట్రస్టుకు విరాళమిస్తే ఆ సేవకు వినియోగించబడుతుంది.